వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 26వ తేదీన ఈ రాశి వారికి మీ ప్రమేయం లేకుండానే మీ చుట్టూ ఉన్నవారిలో, మీ బంధువులలో, ముఖ్యంగా మీ కుటుంబంలో మీ గురించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, అలాగే ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉండబోతుంది, ప్రేమలో ఉన్నవారు ఇలాంటి షాక్ విషయం అనేది వింటారు. అలాగే కొన్ని విషయాలలో ఆశ్చర్యకరమైన దృశ్యాలు కనిపిస్తాయి. అది ఏ విధంగా, ఏ రూపంలో, ఎలా అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మీకు గ్రహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మీ చుట్టూ ఉన్నవారు ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో అనేది తెలుస్తుంది. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూయించుకొని అలసిపోయారా? అయితే శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. గురువుగారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహ దోష నివారణ చేయబడును. ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు. కాబట్టి మీరు సంప్రదించాల్సిన సెల్ నెంబర్ 9618966312. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి చిత్తా నక్షత్రంలోని 3-4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. శుక్రుడు 12వ స్థానంలో ఉండడం వలన వీరికి విపరీతమైన ఖర్చు అనేది పెరుగుతుంది. వీరు అనుకోకుండా ధనం అనేది ఖర్చు పెట్టే అవకాశాలు వస్తాయి. అది ఆ పరిస్థితి ఎందుకు వస్తుందంటే, శుక్రుడు 12వ ఇంట్లో ఉండడం వలన ఈ రాశి వారికి అనవసర ఖర్చు ఎక్కువగా పెరగడం వల్ల మీకు ఉన్న డబ్బు కాస్త ఖర్చు పెట్టే అవకాశాలు అనేవి ఏర్పడతాయి. అలాంటి పరిస్థితులు ఏర్పడడం వలన కాస్త ధనం అనేది తగ్గవచ్చు. కానీ ఒక విషయంలో మాత్రం చాలా అదృష్టం చేసుకోవాలి. అభిప్రాయం తెలియకుండానే, తెలుసుకోకుండానే కుటుంబంలో ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుంటారు. అది మీ మంచి కోసమే. కాబట్టి మీరు ఆ విషయంలో తలదించడం అనేది చాలా ముఖ్యం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయంలో కూడా మీకు తెలియకుండానే ఒక నిర్ణయం తీసుకుంటారు. కానీ అది మిమ్మల్ని ఆశ్చర్యపరిచే అవకాశాలు వస్తాయి. ఎలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ విషయంలో ఆలస్యం చేయకూడదు అని అన్ని విషయాలు తెలుసుకొని మీ భాగస్వామి, వ్యాపారంలో మీ భాగస్వామి, కుటుంబంలో మీ తోటి ఉన్నవారు, ముఖ్యంగా మీరు చేసే ప్రతి పనిలో మీతో ఉండేవారు మీకు తెలియకుండానే ఒక నిర్ణయం తీసుకుంటారు. అది మీ మంచి కోసమే. ఇది కొంత మీకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొంత మానసిక ఒత్తిడి కలిగించవచ్చు. కానీ తరువాత ఆలోచిస్తే మీకు ఆలస్యం కాకూడదు, ఎలాంటి లాభాలు రావాలి అని ఆలోచించి ఆ వ్యాపారవేత్త, మీ పార్ట్నర్ ఖచ్చితంగా మీకు మంచి ఆలోచన విధానం పెంచేలా ఒక అవకాశాన్ని ఇస్తాడు. ముఖ్యంగా ఈ రాశి వారికి మీ వ్యాపారంలో భాగస్వామి మీకు తెలియకుండానే ఒక నిర్ణయం తీసుకొని డీల్ కుదిరించుకుంటారు. అది మీకు నచ్చకపోవచ్చు, కానీ అది లాభాలు వచ్చేది మాత్రమే ఉంటుంది. అలాగే భగవంతుడు కాలం మీకు అనుకూలంగా మార్చేలా ఉంటుంది. కాబట్టి ఉద్యోగులు కూడా మీకు మంచి సహకరణ అందుతుంది. కాబట్టి మీరు ఏది చేసినా, ఇతరులు ఏది చేసినా మీ మంచి కోసమే అనుకోండి. అలాగే ఏ విషయంలోనైనా ఈ సమయంలో మీకు అనుకూలత ఎక్కువగా పెరుగుతుంది, లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మీ ప్రయత్నం మాత్రం అస్సలు మానుకోకండి. మీరు ఈరోజు ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటారు. మీ కుటుంబంలో మీ భాగస్వామి లేదా మీ సంతానం కోసం కానీ ఒక కఠిన నిర్ణయం తీసుకుంటారు. కానీ అది చాలా మంచి నిర్ణయం అనేది వారికి తర్వాత రోజుల్లో తెలుస్తుంది. ఏది అయినా మీరు స్థిరపడాలని ఆలోచిస్తారు. ఇతరులు కూడా స్థిరపడాలి, నా వల్ల ఒకరు బాగుపడాలి అని ఆలోచన విధానం మరింత పెరుగుతుంది.
తులారాశి వ్యక్తులంటేనే చాలా గొప్పవారు. మనసు సున్నితంగా ఉన్నా లేకున్నా ఇతరులకు సహాయం అనేది మరింత చేస్తారు. ఆర్థిక విషయంలో కొన్ని రోజుల పాటు చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి విషయంలో లాభాలు వస్తాయి. ఈ రోజు నుండి మీకు అనుకూలమైనటువంటి జీవిత గమనం అనేది మొదలవుతుంది. మీ జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టం, ఐశ్వర్యం ఇక నుండి ప్రారంభం అవుతుంది. అలాగే చాలా రోజుల నుండి మీరు ఒక పని మొదలు పెట్టాలి, ఆ పని వాయిదా పడుతూ వస్తుంది అని అనుకుంటున్నారు. కానీ ఆ ఎదురు చూసే సమయం ఇక నుండి ప్రారంభం అవుతుంది. ఇక నుండి ఈ రాశి వారికి గతంలో మొదలుపెట్టిన పని, ఆగిపోయిన పని, మీరు ప్రారంభించాలనుకున్న పని ఇక నుండి మొదలవుతుంది. అది మీకు మనసుకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. కొత్త పరిచయాలు పెరగడం, వారితో మంచి సంభాషణ పెరగడం అనేది జరుగుతుంది. అలాగే మీ పాత స్నేహితులు కూడా మీకు ఒక ఫోన్ కాల్ చేయడం, పాత విషయాలు గుర్తుకు చేయడం, అవన్నీ మీ మనసుకు చాలా సంతోషాన్ని ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. ఈ విషయాలన్నీ ఈ రోజున జరుగుతాయి. ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ రాశి వారికి చాలా అదృష్టం అనేది ఇక నుండి ప్రారంభం కాబోతుంది. కానీ కొంతమంది ఏది చేసినా కలిసి రావడం లేదు అనుకునేవారు ఈ ఒక్క పరిహారం చేసినట్లయితే మీకు మరింత అదృష్టం ఇక నుండి ప్రారంభం అవుతుంది. ఆ పరిహారం ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం. ఏది కలిసి రావడం లేదు అనుకునేవారు ఈ రోజున మీరు సాయంత్రం సమయంలో కాంచు గ్లాసు కానీ బౌల్ కానీ తీసుకొని దానిలో నిండుగా కల్లుప్పు పోసి ఈశాన్య మూలలో పెట్టండి. ఇలా చేయడం వలన మీకున్న నరదృష్టులు మొత్తం తొలగిపోతాయి. నెగిటివ్ మొత్తం తొలగిపోయి పాజిటివ్ అనేది ప్రారంభం అవుతుంది. కాబట్టి మీరు ఏ పని చేసినా నెగిటివ్తో లేకుండా పాజిటివ్తో వెళ్తారు. కాబట్టి అది సక్సెస్ అవుతుంది. ఈ చిన్న పరిహారం అందరికీ తెలిసిందే, కానీ ఈ రోజున ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం. అలాగే రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు, గత అనుభవంతో ఉన్నవారు లక్ష్యాలు సాధిస్తారు. ఇల్లు మారేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహారంభం, ప్రవేశాలకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు సమీక్షంగా ఉంటాయి. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. టెలివిజన్, సినిమా రంగాల వారికి కొత్త అవకాశాలు సృష్టిస్తాయి. విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. పొదుపు పథకంపై దృష్టి పెట్టండి, సంకల్పం ఫలిస్తుంది. అదనపు ఆదాయం అందుకుంటారు. వైద్యం, విద్య రంగాలలో ఆర్థికంగా ప్రోత్సాహం అనేది పొందుతారు. కాబట్టి ఈ రాశి వారికి భాగస్వామితో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తుంది. జన సంబంధంలో విస్తరిస్తారు. పెట్టుబడులకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. సమావేశాలు, వేడుకలలో ఏర్పాటు చేసే అవకాశాలు వస్తాయి. దూరంలో ఉన్న ప్రియమైన వారి నుండి కీలకమైన సమాచారం అందుతుంది.